మన భూమి ఇన్ఫ్రా రియాలిటీలో ఇప్పుడు మనం చూడబోయే వెంచర్ ఏంటి అంటే అర్బానా ప్రీమియం రెసిడెన్షియల్ లేఅవుట్. అది మొట్టమొదటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేఅవుట్ మన నెల్లూరులో. అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 40 ఫీట్ రోడ్స్ అయితేనేమి, 33 ఫీట్ రోడ్స్ అయితేనేమి, బీటీ రోడ్స్ అయినాయి, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ ఉంది, కరెంట్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉంది అండ్ బ్యూటిఫుల్ ఆర్చ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒక కస్టమర్ ఏ విధంగా అయితే ఇన్వెస్ట్ చేస్తాడో, ఏ క్వాలిటీస్ చూసి ఇన్వెస్ట్ చేస్తారనే పారామీటర్స్ అన్ని మీట్ అవుతున్నటువంటి వెంచర్ మన అర్బానా ప్రీమియం రెసిడెన్షియల్ లేఅవుట్. గొలగముడి ఏరియాలో వెంకయ్య స్వామి టెంపుల్ కి జస్ట్ ఒక 400 మీటర్స్ దూరంలో 32 ఎకర్స్ ఆఫ్ వాస్ట్ ల్యాండ్. అది నియర్లీ 332 ప్లాట్స్ ఆ వెంచర్ లో ఉండడం. రెండోది నెల్లూరు అన్నమయ్య సర్కిల్ అనగానే మనకి హార్ట్ ఆఫ్ నెల్లూరు అనుకుంటాం. అక్కడ నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఒక కస్టమర్ చూసే ముఖ్యంగా డెవలప్మెంట్స్ అండ్ అప్రూవల్స్ కి వచ్చేటప్పటికి 2016 లో అప్రూవ్ అయినటువంటి డిటిసిపి లేఅవుట్. కస్టమర్ అనే వ్యక్తి ఇంకొక పాయింట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఆ వెంచర్ కి మనం వెళ్ళడానికి రోడ్ యాక్సెసిబిలిటీ ఉందా లేదా, ఉంటే ఏ విధంగా రీచ్ అవ్వాలి. ఆ రోడ్ యాక్సెస్ లోకి వస్తే నెల్లూరు నుంచి, అదే మన హార్ట్ ఆఫ్ నెల్లూరు అంటాం కదా, అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయితే మన వెంకయ్య స్వామి టెంపుల్ వరకు ఒకటే రోడ్డు ఉంటుంది. వెంకయ్య స్వామి టెంపుల్ దాటిన తర్వాత గొలగముడి గురుకుల పాఠశాల వస్తుంది. గురుకులం హై స్కూల్ కి జస్ట్ క్వైట్ ఆపోజిట్ లో మన అర్బానా వెంచర్ ఉంటుంది. అండ్ వెంచర్ లోకి ఎంటర్ అవ్వడానికి మనం 60 ఫీట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా కంప్లీట్లీ బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తున్నాం. అండ్ అక్కడ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు బ్యూటిఫుల్ ఆర్చ్ లో నుంచి మనం ఎంటర్ అవుతూ 40 ఫీట్ రోడ్ లో నుంచి ఎంటర్ అయ్యి 33 ఫీట్ రోడ్స్ అనేది మనం కంటిన్యూ అవుతాయి. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో రోడ్ యాక్సెస్ అనేది ప్రాబ్లం లేదు. ఎవ్రీ 10 to 15 మినిట్స్ లో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి ఒక చిన్న బ్రీఫ్. భగవాన్ వెంకయ్య స్వామి టెంపుల్, మనకి టెంపుల్ అనేది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి గొలగముడికి వచ్చేటప్పుడు 2 ఇంటర్నేషనల్ స్కూల్స్. అంబర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి హైవే ముందు వస్తుంది. మన హైవే క్రాస్ అయిన వెంటనే మనకు వచ్చేది ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్, క్వైట్ ఆపోజిట్ టు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అది. అండ్ అది దాటిన తర్వాత మనకి విపిఆర్ విద్యా వైద్యం అని చెప్పి ఒక ఫ్రీ స్కూలింగ్ అండ్ హెల్త్ సంబంధించి ఒక ఫౌండేషన్ ఉంది. అండ్ దాని తర్వాత వచ్చే మనకి ఒక 100 ఎకర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతూ ఉంది. ప్రైజింగ్ అరౌండ్ 1.8 to 2 lakhs వరకు ఉండొచ్చు అని, విచ్ ఇస్ జస్ట్ 2 kilometers ఫార్ ఫ్రమ్ ఆర్ ప్రాజెక్ట్ అర్బానాకి. అండ్ విత్ ఇన్ 1 kilometer లో మనకి ఫన్ పార్క్ అనేది ఒకటి వస్తుంది. సో ఫన్ పార్క్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఇన్ నెల్లూరు. ఫన్ పార్క్ దాటిన తర్వాత మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ IITTM అనేది మన ఇండియాలో 4 to 5 క్యాంపసెస్ ఉంటే సౌత్ ఇండియాకి ఒకే ఒక క్యాంపస్ ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా నెల్లూరులోనే ఉంది. నెల్లూరులో గొలగముడి ప్రిన్సెస్ లో ఉండడం అనేది ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ కృష్ణపట్నం పోర్ట్, ఏషియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పోర్ట్ కి కేవలం 14 to 18 kilometers లో మనకి డైరెక్ట్ రోడ్ యాక్సెసిబిలిటీ కూడా టువర్డ్స్ మన వెంచర్ ఉండడం వల్ల ఈ ఏరియాలో ఇప్పటికే ప్రైజెస్ హైక్ అవుతూ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ కూడా ఈ వైపు ఉంది అనడంలో ఈ అన్నిటి రోల్ అనేది చాలా కీలకం. కాబట్టి గొలగముడిలో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఒక అడ్వాంటేజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ మల్టిపుల్ వేస్ లోంచి మనకి వెంచర్ కి యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల చెన్నై నుంచి నెల్లూరు వచ్చేటప్పుడు కూడా కాకుటూరు అనే ప్లేస్ లోంచి గొలగముడికి ఎంటర్ అవుతాం. అండ్ హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చేటప్పుడు కూడా మన గొలగముడి నేషనల్ హైవే లోంచి కట్ అవుతాం. సెంటర్ ఆఫ్ ది నెల్లూరు నుంచి కూడా డైరెక్ట్ రోడ్ గొలగముడికి ఉండడం వల్ల మల్టిపుల్ వేస్ నుంచి మనకి ఈ వెంచర్ ని కానీ గొలగముడిని కానీ మనం రీచ్ అవ్వచ్చు. సో మల్టిపుల్ రోడ్ యాక్సెసిబిలిటీస్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా, పిలిగ్రిమేజ్ పరంగా, అమ్యూజ్మెంట్ పరంగా అన్ని డెవలప్మెంట్స్ అక్కడ గ్రౌండ్ అవడం వల్ల ఫ్యూచర్ అంతా గొలగముడి వైపు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇలాంటి ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి రూపాయి డబుల్ అవడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా మనం చూసే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రైసింగ్, డెవలప్మెంట్స్ నచ్చినా, అప్రూవల్స్ అన్ని బాగున్నా, అఫోర్డబిలిటీ లేకపోతే ఖచ్చితంగా మనం అనేది ఇన్వెస్ట్ చేయలేము. సో అఫోర్డబిలిటీ క్రైటీరియాకి వచ్చేటప్పటికి ఈ పారామీటర్ 100% కస్టమర్ సాటిస్ఫై అవుతారు. జస్ట్ 65,000 పర్ అంకణం. ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాపర్ అప్రూవల్ కలిగిన రోడ్ యాక్సెసిబిలిటీ ఉన్న కంప్లీట్ డెవలప్డ్ లేఅవుట్స్ లో 65,000 పర్ అంకణం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ వేలో ఉంది. అక్కడ వీ కెన్ కంపేర్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి గొలగముడికి వచ్చే వేలో ఉన్నటువంటి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చూస్తే 1.5 lakh to 4.5 lakh ఇన్ బిట్వీన్ వెంచర్స్ ఉన్నాయి. అండ్ మన టెంపుల్ దాటిన తర్వాత మొట్టమొదటి వెంచర్ అర్బానా వస్తుంది. దాంట్లో మనకు ఉన్నటువంటి ప్రైస్ 65,000. విత్ ఇన్ 1/2 kilometer లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో 70,000 ఆల్రెడీ కోట్ చేస్తున్నారు. అండ్ మన అర్బానా నుంచి ఎగ్జాక్ట్లీ 4 kilometers దాటితే అనికేపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ లో అయితే 75,000 ఆల్రెడీ కోట్ చేస్తున్నారు ప్రెసెంట్ ఉన్నటువంటి అప్రూవ్డ్ లేఅవుట్ లో. సో మనకి కస్టమర్ మెయిన్ గా చూసేది అఫోర్డబిలిటీతో వచ్చే బెస్ట్ ఫీచర్ లేఅవుట్ మాత్రమే. సో అలాంటి అఫోర్డబిలిటీతో కూడినటువంటి ప్రాజెక్ట్ మనది. అండ్ ఈ ప్రాజెక్ట్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవడం వల్ల
మళ్ళీ రైనీ సీజన్ లో వెళ్ళినా గానీ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మనకి బయట స్టాగ్నేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. అలాగే మిగిలిన నేను చెప్పినటువంటి ప్రాజెక్ట్స్ లో మనం ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా వాటర్ అనేది స్టాగ్నేట్ అవుతాయి, ఎందుకంటే అన్ని ఓపెన్ డ్రైన్స్ చూస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే 32 acres ఆఫ్ వాస్ట్ ల్యాండ్ అది, నియర్లీ 332 ప్లాట్స్ ఆ వెంచర్ లో ఉండడం. 2016 లో వేసిన అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి లాస్ట్ 40 ప్లాట్స్ మాత్రమే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరెవరైతే మనకి ఇనిషియల్ స్టేజ్ లో 2016 లో డిఫరెంట్ ప్రైజెస్ లో కొంటూ ఉన్నారో, ఎందుకంటే మన అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ అనేది ఆబ్వియస్లీ ఎప్పుడు డైనమిక్ ప్రైసింగ్. నిన్నటి రేటు ఈ రోజు ఉండదు, ఈ రోజు రేటు రేపు ఉండదు. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ 6 years లో డిఫరెంట్ ప్రైజెస్ లో ఇన్వెస్ట్ చేసి దే ఆర్ ఎంజాయింగ్ ద ప్రైజెస్. ఈ రోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ద గుడ్ అప్రిషియేషన్ ఇన్ అప్కమింగ్ డేస్. ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసే అప్రూవల్స్ గానీ, డెవలప్మెంట్స్ పరంగా గానీ, మనకి రోడ్ యాక్సెసిబిలిటీ ఇది గానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గానీ, అండ్ మోర్ ఓవర్ అఫోర్డబిలిటీ, తక్కువ ప్రైస్ లో మనకి బెస్ట్ లేఅవుట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అర్బానా ప్రీమియం రెసిడెన్షియల్ లేఅవుట్ అనేది 100% చూసే అన్ని పారామీటర్స్ ని మీట్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ లేఅవుట్. అండ్ ఎవరైతే నేను చెప్పిన అన్ని ఫీచర్స్ ని లైవ్ లో చూడాలి అని అనుకుంటున్నారో, భూమి ఇన్ఫ్రా రియాలిటీలో 100% మీకు ఫ్రీ సైట్ విజిట్ కూడా వస్తుంది. ఎవరెవరైతే ఈ సైట్ ని విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కింద సైట్ విజిట్ అని చెప్పి కామెంట్ చేయండి, మన టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. ఈ ఆపర్చునిటీని మీరందరూ ఖచ్చితంగా గ్రాబ్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఫ్రీ సైట్ విజిట్ కావాలనుకుంటున్నారా అయితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.